హాయ్ మేడం, గుడ్ మార్నింగ్. హాయ్ మేడం, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? యా బాగున్నాను. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నేను వదిలాబాద్ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను. ఓకే, చెప్పండి ఏం చేద్దాం చెప్పండి. మీ కర్లీ హెయిర్ కి చాలా కర్లీ అంటే కర్లీగా ఉంది. సో మీకు కర్లీ హెయిర్ అంటే ఇష్టమా, లేకపోతే స్ట్రైట్ హెయిర్ అలా పెట్టుకుంటారా? ఏంటి? హెయిర్ అంటే ఇష్టం. సో ఇది షార్ట్ గా ఉంది కదా, యా లాంగ్ ఎక్స్టెన్షన్స్ పెట్టుకుందామని. యా ఓకే. సో మేడం హెయిర్ చూసారు కదా, తనది చాలా కర్లీ అండ్ ఫ్రిజీగా ఉందన్నమాట. కానీ మేడం కి స్ట్రైట్ హెయిర్ అంటే ఇష్టం అంట. సో తనకి మనం ఇప్పుడు బొటాక్స్ చేసేద్దాము. బొటాక్స్ చేసిన తర్వాత మనం మీకు స్ట్రైట్ హెయిర్ అనేది ఇన్స్టలేషన్ చేద్దాము. కేటిక్ ద్వారా ఇన్స్టలేషన్ చేద్దాం. ఓకేనా? ఎలా ఉంటుందో ట్రాన్స్ఫర్మేషన్ మొత్తం అయిపోయినాక చేసేద్దాం. థ్యాంక్ యూ మ్యామ్. మేడం హెయిర్ చూసారా, ఇప్పుడు బొటాక్స్ చేసాము తన హెయిర్ కి. బొటాక్స్ చేసిన తర్వాత 16 ఇంచెస్ వచ్చేసింది తన హెయిర్. తన హెయిర్ కి అయితే మనం ఇప్పుడు 34 ఇంచెస్ హెయిర్ అయితే యాడ్ చేస్తున్నాము. లెంత్ అండ్ వాల్యూమ్ రెండు కావాలి అని చెప్పన్నారు. సో చూడండి ఎంత ఎగ్జాక్ట్గా అంటే మ్యాచ్ అయిపోయిందంటే హెయిర్ కంప్లీట్గా తన హెయిర్లోనే బ్లెండ్ అయిపోయింది. సో ఇది ఇన్స్టలేషన్ కేటిప్ హాట్ ఫ్యూజన్ టెక్నిక్తో అయితే మనం ఇన్స్టాల్ చేసేస్తున్నాము. ఇన్స్టలేషన్ అయిపోయిన తర్వాత ఫైనల్ లుక్ ఎలా ఉంటుందో చూసేద్దాం. ఎలా వచ్చిందా? హ్యాపీయా? ఏమనుకున్నారు, ఏమొచ్చింది మీరు చెప్పాలి. స్ట్రేట్ అనుకున్నాను. స్ట్రేట్ తో పాటు ఇంత లెంత్ రావడం కూడా నాకు చాలా హ్యాపీగా ఉంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. చూసారు కదా మేడం హెయిర్ అయితే కర్లీ ఉండే. కర్లీ నుంచి మనం బొటాక్స్ చేసాము. బొటాక్స్ తర్వాత 34 ఇంచెస్ లెంత్ అయితే యాడ్ చేసాము. మంచి వాల్యూమ్ అండ్ లెంత్ రెండు వచ్చాయి అనమాట. చూడండి ఎంత న్యాచురల్గా బ్లెండ్ అయిపోయిందో. అసలు ఇందులో మేడం హెయిర్ ఎంత ఉందో తెలియదు. మనము యాడ్ చేసిన లెంత్ కూడా చూడండి ఎంత చక్కగా వచ్చేసిందో. మేడం హెయిర్ ఎంత షార్ట్గా ఉన్నప్పటికీ కూడా మనం యాడ్ చేస్తే కంప్లీట్గా బ్లెండ్ అయిపోయింది అనమాట హెయిర్. సో మీరు ఫర్ మోర్ డీటెయిల్స్ డూ విజిట్ తష్విక హెయిర్ ఎక్స్టెన్షన్స్.